ఓం నమ శివాయ. శుభోదయం మిత్రులారా. ఈరోజు నేను బాబాని దర్శనం చేసుకుందామని పంచవటి కాలనీ పక్కనున్న శ్రీ సాయి ఐశ్వర్య లేఅవుట్లో ఉన్న గుడికి వచ్చాను. ఇది వచ్చేటప్పటికి మా చిత్రపురి కాలనీకి, ఇటు ల్యాంకో హిల్స్కి, అటు వచ్చేటప్పటికి కాజాగూడకి మధ్యలో ఉంటుందన్నమాట. ఈ సాయి ఐశ్వర్య లేఅవుట్లో ఈ బాబా టెంపుల్ కట్టారు. ఆ టెంపుల్లో బాబా దర్శనానికి వచ్చాను. ఎందుకంటే ప్రతి గురువారం సాయి పూజ మంచిగా జరుగుతుంది. బాబా దర్శనం మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాను, మీకు కూడా చూపిద్దామని. చాలా బాగుంటుంది బాబా గుడి. బాబా దర్శనం చేసుకొని ఇక్కడే దత్తాత్రేయ స్వామి, శ్రీ వినాయక స్వామి, మహాశివుడు అందరూ, సీతారామచంద్ర స్వామి చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఉంటారు ఇక్కడ. ఇది వచ్చి నవగ్రహ మండపం. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తప్పు ఉంటే కామెంట్లో తెలియజేయండి. గుడి ఎంట్రన్స్ అన్నమాట, ఎక్స్టీరియర్ ఇది సైడ్ నుంచి. నేను ఇప్పుడు ఈ గుళ్ళో దర్శనం చేసుకుంటానికి వచ్చాను. దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత నేను భోజనం చేసుకొని ఈ మెట్ల పైన వెళ్ళాలి. గణేష్ మహారాజ్ ఎదురుగా ఆ పైన గోపురం పైన బాబా, వినాయక స్వామి, దత్తాత్రేయ స్వామి. ఇది మెయిన్ బాబా ఎంట్రన్స్. అది ఆ గుడిలోకి వెళ్ళే మెట్లు. ఇవి నాగదేవతమ్మలు, రావి చెట్టు. ఇది దుని, బాబా దుని అన్నమాట. బాబా ఉన్నాడు కనబడుతుంది కదా, ఇది దుని. ఇక్కడ బాబా వారు దునిలో చలి కాచుకోవడానికి, ఆయనకు దుని అంటే ఇష్టం కదా, దాంట్లో మంటేసి చలి కాచుకునేవాడు. నా వెనకాలే గుడి కనబడుతుంది, ఆ గుడి అన్నమాట. గుడి మెట్లెక్కి పైకి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఆ గుడి ముందు నిలబడి మీకు నా బ్యాక్గ్రౌండ్ అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు నా వెనకాల కనబడేది వచ్చి ల్యాంకో హిల్స్. ల్యాంకో హిల్స్కి టెంపుల్కి మధ్యలో చెరువు ఉంది. ఆ చెరువు ఇప్పుడు వాటర్ బాగా డ్రై అయిపోయింది, ఏం లేదు, వాటర్ ఏం లేవు అందులో. ఇప్పుడు మళ్ళీ గుడిని చూపిస్తున్నాను. గుడి లోపల నుంచి భక్తులు కిందికి వస్తున్నారు, ఎందుకంటే గుడి మూసే టైం అయింది, లంచ్ బ్రేక్. ఇప్పుడు నా వెనకాల ఓం నమ శివాయ, శ్రీ వేణుగోపాల స్వామి. ఇక్కడ వచ్చేటప్పటికి శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, బాబా ఉన్నాడు ఇక్కడ. అది నేను దాని ముందు నిలబడి చూపించాను. ఇప్పుడు నా వెనకాల ఉందన్నమాట బాబా గుడి. ఇప్పుడే డోర్ క్లోజ్ చేశారు, ఎందుకంటే ఆయనకు 2 o'clock దాటిన తర్వాత పంతులు గారు భోజనానికి వెళ్ళిపోతున్నారు. నేను క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ డోర్ ముందు నిలబడి ఒకసారి మీకు డోర్ క్లోజ్ చేసినది కూడా చూపిస్తున్నాను అనమాట. అటు సైడు మళ్ళీ పైనుంచి కింద దుని నిప్పులు పెట్టే చూపిస్తున్నాను. ఇదంతా దుని సెటప్ అనమాట. అదే ఇందాక కింది నుంచి చూపించాను, ఇప్పుడేమో మా గుడి పైన నిలబడి అక్కడి నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు గుడి సైడ్ అనమాట ఇది, ఇటుపక్క సౌత్ సైడ్. ఇది సౌత్ సైడ్ వెనకాల బిల్డింగ్స్ టెంపుల్కి. ఈ టెంపుల్ వచ్చి మీకు ఇందాకే చెప్పాను, మీకు కాజాగూడ శ్రీ సాయి ఐశ్వర్య లేఅవుట్లో ఉంది. వెనకాల ల్యాంకో హిల్స్, ఒక పక్క చిత్రపురి కాలనీ, ఇంకో పక్క మణికొండ. ఇవన్నీ వస్తాయి అన్నమాట ఈ టెంపుల్కి. టెంపుల్ వచ్చి అన్నిటికీ మధ్యలో ఉంది. టెంపుల్ క్లోజ్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం టోటల్గా క్లోజ్ చేశారు. పంతులు గారు ఇందాకే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిద్దామని తీస్తున్నాను. ఇదంతా ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నా వెనకాలే గుడి. మళ్ళీ బాబా గుడి లేఅవుట్ వాళ్ళే బాగా ఘనంగా నిర్మించారు. ఇక్కడ నేను అప్పుడప్పుడు బాబా దర్శనానికి వస్తుంటాను గురువారం టైంలో. గురువారం టైంలో ఇక్కడ జనాలకి, వచ్చిన భక్తులకు కూడా వీళ్ళు బాబా తరఫు నుంచి అన్నదానాలు పెడుతుంటారు. నేనైతే మామూలుగా బాబా దర్శనానికి వచ్చాను. ఆ దర్శనంతో పాటు ఆ బాబా దర్శనం ఇంతకుముందే మీకు కూడా చూపించాను, మీరు కూడా చూశారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. చిన్న చిన్న విగ్రహాలు చూపించాను మీకు, చూడండి. చాలా బాగుంది ఇది. మీరు ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే బాబా దర్శనం చేసుకోవాలనుకుంటే, ఇది మా చిత్రపురికి, కాజాగూడకి, ఇటు మణికొండ మర్రిచెట్టు సైడ్ నుంచి, ల్యాంకో హిల్స్ నుంచి బాగా దగ్గర అనమాట. ఇది ఆ మధ్యలో ఉంటుంది. ఇది ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. అట్లా ఈ లేఅవుట్ వచ్చి ఇది మా బాబా గుడి వెనక భాగం. ఇది అంటే మెయిన్ రోడ్కి, రోడ్ హిట్టింగ్లో ఉందన్నమాట బాబా గుడి. ఇది వెస్ట్లో రోడ్ హిట్టింగ్ ఉంది బాబా గుడికి. గణేష్ మహారాజ్ని పెట్టారు. ఇంకా మళ్ళీ ఆ సైడ్ నుంచి కనపడే ల్యాంకో హిల్స్ బిల్డింగ్లు. ఇది బాబా గుడి అనమాట. ఈ బాబా గుడి మొత్తం ఇక్కడే ఈ కాలనీ దాతలు మరి
అందరు కలిసి కన్స్ట్రక్షన్ చేశారు. చాలా బాగుంటుంది గుడి మాత్రం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.